ఇండియా ఇంగ్లాండ్ మధ్య రెండవ టీ20 మ్యాచ్ శనివారం జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు స్టార్ట్ కానుంది. ఇప్పటికే మొదటి మ్యాచ్లో గెలిచిన టీమిండియా రెండవ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ మీద పట్టు బిగించాలని చూస్తుంది. ఇక టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో అద్భుత ప్రదర్శన చేస్తుంది. ఇక ఇంగ్లాండ్తో జరిగే రెండవ టీ20 మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, షమి తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇక మొదటి మ్యాచ్లో అదనపు స్పిన్నర్ కోసం షమీని పక్కన పెట్టారు, కానీ రవి బిష్ణయ్ ఒక వికెట్ కూడా తేలేదు. దాంతో రెండవ మ్యాచ్లో షమీకి తుది జట్టులో ప్లేస్ దక్కే అవకాశాలున్నాయి. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే తర్వాత ఇంగ్లాండ్ని కట్టడి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక టీమిండియా బ్యాటింగ్లో ఫామ్లో ఉంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ మంచి పార్ట్నర్షిప్ ఇస్తున్నారు. మొదటి మ్యాచ్లో సంజు వరుసగా 4లతో అలరించాడు. మళ్ళీ అతని నుండి భారీ స్కోర్ రావాలి. ఇక అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్లో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. రెండో మ్యాచ్లో కూడా అలాంటి ఇన్నింగ్స్ ఆడితే టీమిండియాకి భారీ స్కోర్ ఖాయం. అలాగే తిలక్ వర్మ కూడా ఇంగ్లాండ్ బౌలర్ల మీద ఎదురుదాడికి సిద్ధమయ్యాడు. ఇక మొదటి మ్యాచ్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో నిరాశపరిచాడు కాబట్టి రెండో మ్యాచ్లో సూర్య భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్, పాండ్యా ధాటిగా ఆడితే టీమిండియా 200కు పైగా స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇక టీమిండియా భారీ టార్గెట్ ఇస్తే ఇంగ్లాండ్ని కట్టడి చేయడానికి టీమిండియా బౌలర్లకు మంచి ఛాన్స్ ఉంటుంది. హర్షదీప్ సింగ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతనికి తోడు షమి జట్టులోకి వస్తే ఇంగ్లాండ్కి కష్టాలు తప్పవు. ఇక వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్తో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. దాంతో ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే టీమిండియా రెండవ మ్యాచ్లో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సిరీస్లో మొత్తం 5 మ్యాచ్లు జరుగుతాయి. అందులో 1-0తో టీమిండియా ముందంజలో ఉంది. మరి రెండో మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.